ఇస్తినమ్మ వాయనం. సనాతన సంప్రదాయంలో ఏం చెప్పినా దానికి పలు ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి దానిలోనూ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ఉన్నతికి, సుస్థితికి దోహదం చేసే అంశాలు ఇమిడి ఉంటాయి. అటువంటి వాటిలో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఇది చేయడానికి ఎటువంటి పట్టింపు లేదు. పైగా వ్రతం పట్టడం ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఉద్యాసన మొదలైన నియమాలేమీ లేవని వ్రతకథే వివరిస్తుంది. పూజా విధానము మామూలే. లక్ష్మీదేవిని షోడచోపచారాలతో పూజించాలి. 9 ముడులున్న 9 పోగుల దారం, 9 పోగుల తోరం కట్టుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండే పానకం, వడపప్పు, చెలిమిడి, అరటిపండ్లు, కొబ్బరికాయ నివేదిస్తే చాలు. వీలైతే లక్ష్మీదేవికి అన్నం, పరమాన్నాన్ని ఆవు పాలు, బెల్లంతో చేస్తే మంచిది. శక్తి కొలది ఇతర పిండి వంటలు చేసుకోవచ్చు. ఈ వ్రతం విశిష్టత అంతా కథలో ఉంది. మగధ దేశంలో కుండినమనే నగరంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె ఉన్నదానిలో తృప్తి చెందుతూ అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ వినమ్రంగా ఉండేదట. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తాను వరలక్ష్మీదేవినని, ఆమెను అనుగ్రహించదలచానని, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తానని చెప్పింది. చారుమతి సంతోషంతో తల్లికి నమస్కరించి కీర్తించింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం కలలో తనకు లక్ష్మీదేవి సెలవిచ్చిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసి నగరంలో ఉన్న అన్ని వర్ణాల స్త్రీలతో కలిసి పూజ చేసింది. పూజానంతరం మొదటి ప్రదక్షిణకి ఆ స్త్రీలందరికీ పాదాలకు అందెలు వచ్చాయి. రెండో ప్రదక్షిణకి సర్వాలంకారాలు అమరాయి. మూడో ప్రదక్షిణకి భర్తలు వారిని తీసుకొని వెళ్ళటానికి వాహనాలతో వచ్చారు. ఆ మహిమలంతా చారుమతిని, వరలక్ష్మిని కీర్తించి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ సకల సంపదలతో తూగారు. ఇది కథ, కానీ దీని అంతరార్థం చాలా గొప్పది. ఈ కథలో కథానాయకకి అయిన చారుమతి పేరు మాత్రమే ఉంది. భర్త పేరు కానీ మామ పేరు కానీ లేవు. స్త్రీలకు మన సంప్రదాయంలో ప్రాధాన్యం లేదనేవారు గమనించాల్సిన అంశం ఉంది. చారుమతి అంటే మంచి బుద్ధి కలది, మితభాషణం, ఎవరికైనా అలంకారమే. ఈమె అసలైన మంచితనం కనబరిచేది. అందరినీ తనతో పాటు వ్రతం చేసుకోవడానికి పిలవడంతో వరలక్ష్మి పూజ చేయనున్నది చారుమతి ఒక్కదానినే, కానీ ఇంకెవరికి చెప్పవద్దనలేదు. కనుక తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని ఆశపడింది. చారుమతి అమ్మని పూజించటానికి అందరూ అర్హులే. సామూహికంగా చేసే వ్రతాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని గుర్తించిన చైతన్యవంతురాలు చారుమతి. ఈ లక్షణాలు కొన్నైనా అలవరుచుకుంటే వ్రతం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఇది అలవాటు చేయడానికే పూజ అయ్యాక వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం అని చెప్పిస్తారు. వ్రతం చేసిన వారికి వచ్చిన ఫలితం బంగారు ఆభరణాలు మాత్రమే కాదు. ఏ స్త్రీ అయినా కోరుకునేది భర్త ప్రేమాభిమానాలను. వారికవి లభించాయి. ఈ వరలక్ష్మిని పొందాలంటే చారుమతి అంటే మంచి బుద్ధి కలది,
కలిగి ఉండటమే. మార్గం తనకి కలిగిన మేలు అందరూ పొందాలనుకోవడం, పూజా సమయంలో భేద భావాలు పాటించక పోవటం, పెద్దలకు సేవ చేయటం, వినమ్రంగా ఉండటం, ఉన్నదానిలో తృప్తి చెందడం మొదలైన చారుమతిలోని గుణాలను పెంపొందించుకోవాలి. అప్పుడు కుటుంబం సుఖశాంతులనే శ్రేష్టమైన సంపదలతో విలసిల్లుతుంది. ఇస్తినమ్మ వాయనం.